బ్రేకింగ్ న్యూస్. హీరో శివాజీ యాంకర్ అనసూయకు నటి రోహిణి పరోక్ష కౌంటర్లు ఇచ్చారు. వస్త్రధారణ విషయంలో మహిళలకే నిబంధనల, మగవారికి పద్ధతులు ఉండవా అంటూ క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఏ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ సంప్రదాయ ప్రకారం వస్త్రధారణ ఉండాలంటే తప్పేంటని అనసూయకు చురకలంటించారు. మహిళలు ఇంట్లో చేసే పనికి విలువ లేదని, జీతం లేని శ్రామికులుగా మిగిలిపోయారంటూ వాపోయారు. అబ్బాయిలు సైతం ఇంటి వంట పనులు చేయాలంటూ పిలుపునిచ్చారు నటి రోహిణి. నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకిచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పెరుగుతున్నప్పుడు ఏమంటారు, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా, అక్కడ మా పేరు నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి. అబ్బాయిలు కూడా చెయ్యాలి కదా. కాదు అన్నారు. ఒకవేళ ఏదో ఒక విధంగా విడో అయ్యిందనుకోండి, మగాడైతే రీమ్యారేజ్ ఉంది కానీ ఆడది చేయకూడదు. శ్రామికులు ఉన్నారు, వాళ్ళ గురించి అన్న 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 అనే పాటలు పాడారు, కానీ ఎవరైనా ఒక అక్క అని పాటలు పాడారా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను. ఎన్ని పాటలు అన్న, ఆయన మాత్రమే శ్రమిస్తాడా? ఆయన శ్రమించి వచ్చి ఆ డబ్బులు తీసుకొస్తున్నారు. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే అక్కని పట్టించుకోడు. మనం జీతాలు లేని శ్రామికులమే కదా, పుట్టుకతో శ్రామికులమే, అవునా? సమీపంలో గర్ల్ ఫ్రెండ్ అని ఒక పిక్చర్ చూస్తుంటారు. ఆ పిక్చర్లో ఉన్న ఒక్క సీను, మీ ఇళ్ళకి వెళ్ళితే మీ అమ్మో, మీ అక్కో, మీ అత్తో, వాళ్ళందరూ ఆ క్యారెక్టర్లో కనిపిస్తారు కదా. అప్పుడు మీరు ఇక్కడ బయటకు వచ్చి ఇంత అభ్యుదయ భావాలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ మీ ఇంట్లో ఉన్న శ్రామికులతోటి అనేది ఆలోచించండి. ఇప్పుడు ఉన్న సొసైటీలోని మనల్ని కంట్రోల్ చేయాలి అనే విషయాల్లోని ఇది ఒకటి మీకు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది నాకు. మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం, కానీ ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం. వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు, గౌన్లు వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. మనకి ఈ భాష కూడా మన అలవాటే, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. రైట్. కార్యక్రమంలో భాగంగా సినీ నటి రోహిణి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇటీవల ప్రముఖ నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్, మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదంగా మారాయో మనకు తెలుసు. సో దానిపైన అనేక మంది రియాక్ట్ అయ్యారు. శివాజీకి అనుకూలంగా కొంతమంది రియాక్ట్ అయ్యారు, శివాజీకి వ్యతిరేకంగా చాలామంది రియాక్ట్ అయ్యారు. సో దాంట్లో ప్రముఖ యాంకర్ నటి అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు. శివాజీ చేసిన కామెంట్స్ పట్ల తీవ్రంగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సో తను ఇష్టారీతిన బట్టలు వేసుకోవచ్చు, మీరెవరు చెప్పడానికంటూ అనసూయ కౌంటర్ ఇచ్చారు. సో ఇట్లా మాట పెరిగింది. అది ఇంకా దాంట్లో ఈ వ్యవహారంలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. చాలామంది చేసిన కామెంట్స్ కూడా మళ్ళీ వివాదాస్పదంగా మారుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నటి రోహిణి కొన్ని కామెంట్స్ చేశారు. అటు శివాజీకి కౌంటర్ ఇచ్చే విధంగా, ఇటు అనసూయకు కౌంటర్ ఇచ్చే విధంగా తన కామెంట్స్ సాగాయి. అంటే వస్త్రధారణ విషయంలో కేవలం మహిళలకే ఆంక్షల అంటూ శివాజీని ఉద్దేశించి, అలాగే ఏ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ దేశంలో సాంప్రదాయంగా దుస్తులు ధరిస్తే తప్పేంటి అంటూ అనసూయ కూడా కౌంటర్ ఇచ్చారు నటి రోహిణి. మా ప్రతినిధి శ్రీపాల్, ఫిలిం రిపోర్టర్ శ్రీపాల్ మరింత సమాచారం ఇస్తారు. శ్రీపాల్, నటి రోహిణి చేసినటువంటి కామెంట్స్, ఇటు ఒకటే స్టేజ్ పైన ఒకటే వ్యాఖ్యలో ఇటు శివాజీకి సమాధానం ఇచ్చారు, అటు అనసూయకు సమాధానం చెప్పారు. సో నటి రోహిణి చేసిన కామెంట్స్ పట్ల ఇండస్ట్రీలో ఏం డిస్కషన్ జరుగుతోంది? రాజేష్, నటి రోహిణి అయితే సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. అయితే అమ్మాయి అంటే ఇలాగే ఉండాలా, శివాజీ అనసూయ వివాదంపై అయితే నటి రోహిణి పరోక్ష కౌంటర్ అయితే వేశారని చెప్పవచ్చు. అయితే సమానత్వంపై గలం విశాఖ సిఐటి సభలో మహిళా సమానత్వంపై అయితే నిగ్గుదీసిన సీనియర్ నటి రోహిణి అని చెప్పవచ్చు. ఎందుకంటే శివాజీ వ్యాఖ్యలపై కౌంటర్, వస్త్రాధారణ విషయంలో మహిళలకే నిబంధనల అండ్ మగవారికి పద్ధతులు ఉండవా అని కూడా పరోక్షంగా శివాజీకి అయితే చురకలంటించడం జరిగింది.
అనసూయకు మద్దతుగా వస్త్రధారణ అనేది వ్యక్తిగతమని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని స్పష్టం చేయడం జరిగింది. అయితే జీతం లేని శ్రామికులు, మహిళలు ఇంట్లో చేసే పనికి కూడా విలువ లేదని, వారు జీతం లేని శ్రామికులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే వంటగది పనులు కూడా అందరివే, వంట చేయడం కేవలం ఆడవారి పని మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా ఇంటి పనులు వంట చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మగవారు రీసెంట్ గా జరిగిన శివాజీ అనుచిత వ్యాఖ్యలను కూడా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే అమ్మాయి అంటే ఇలాగే ఉండాలా, సమాజంలో గీసిన గీతల్లోనే అమ్మాయిలు బ్రతకాలా అంటూ భావజాలం నుంచి బయటకు రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే సిఐటియు సభలు అక్కడ జరిగిన ఉత్సవాలను బట్టి, ఎందుకంటే శివాజీ మీరైతే ఒక చురకలు అంటించడం జరిగింది. ఎందుకంటే ఆమె వాక్యాలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో చర్చకైతే దారి తీసింది. రోహిణి స్పీచ్ అంటే అక్షర సత్యం అంటూ కూడా నెటిజన్లు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే శివాజీ అనసూయ మధ్య నడుస్తున్న వారిపై పరోక్షంగా స్పందించడం జరిగింది. అయితే మగవారికి కూడా వస్త్రదానంలో పద్ధతి ఉండాలి, అబ్బాయిలు కూడా వంట పనులు చేయాలి, మహిళలు కేవలం పనిచేయడానికి అన్న ధోరణి మారాలని కూడా చెప్పడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో నటి రోహిణి కొన్ని కామెంట్స్ చేశారు. వస్త్రధారణ విషయంలో కేవలం అమ్మాయిలకు మాత్రమే ఆంక్షల, అబ్బాయిలకు కూడా అటువంటి ఆంక్షలు లేకపోతే మంచి ఏంటి మర్యాద ఏంటి నేర్పించరా అంటూ అబ్బాయిల్ని కూడా ప్రశ్నించే విధంగా నటి రోహిణి కామెంట్స్ సాగాయి. అట్ ద సేమ్ టైం ఏ దేశ సంస్కృతి, ఏ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఆ దేశంలో వస్త్రధారణ చేసుకుంటే తప్పేంటి అంటూ అనసూయకు కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సో నటి రోహిణి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో చర్చకు దారితీశాయి. ఇటు శివాజీకి తను కౌంటర్ వేశారు సమాధానంగా, అలాగే నటి అనసూయకు కూడా సమాధానంగా నటి రోహిణి కామెంట్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి.